హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనకెంతో మనకు బలాన్నిచ్చే మంచి హెల్దీ నువ్వుల ఉండలండి. మనకు చాలా చాలా బలాన్నిస్తాయి ఈ నువ్వుల ఉండలు. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఒక కప్పు నువ్వులు తీసుకొని వీటిని కొంచెం దోరగా అయ్యేంత వరకు చిటపటలాడాలి. ఆ సౌండ్ వచ్చేంత వరకు వేపుకోండి. చాలా ఈజీ ప్రాసెసేనండి. నువ్వుల ఉండలు అని మనం చేయడం లేదు ఈ మధ్య. అసలు మనం పాతకాలంలో మన నానమ్మలు, మన అమ్మమ్మలు మనకు చాలా చేసి పెట్టేవారు. ఇప్పుడు మన పిల్లలకు మనం చేసి పెట్టడం లేదు. అసలు బొక్కలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి కంపల్సరీ మన పిల్లలకు పెట్టాలి, మనం తినాలండి. ఇంకో కప్పు పల్లీలు తీసుకుందాము. వీటిని కూడా లైట్‌గా వేపుకోవాలి. పొట్టు అనేది మీది పొట్టు తీసివేయాలి. అంతవరకే వేపుకోండి. మరీ ముదురుగా వేపుకోకండి, మాడిపోతే బాగుండదు. ఇవి తయారు చేసి పెట్టుకొని నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. మన పిల్లలకు కానీ మనకు కానీ ఎవరైనా తినొచ్చండి. బోన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. చూసారా, ఈ విధంగా పొట్టంచేంత వరకు వేపుకోండి. అదే బౌల్లో ఒక కప్పు వాటర్ వేసుకుందాము. బెల్లం అనేది కరగడానికి దీనికి 1.5 బెల్లం తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ ఒక్కటే దాంతో తీసుకోవాలండి. 1.5 బెల్లం తీసుకున్నాను. దీన్ని పొంగొచ్చేంత వరకు మరిగించుకుందాము. పొంగొచ్చిన తర్వాత దీన్ని వేరే బౌల్లో వడపోసుకుందాము. ఒక జాలి తీసుకొని జాలితో దీంట్లోకి వడపోసుకుందాము. ఎందుకంటే సన్నటి ఇసిక ఉంటుంది, అది మనకు పండ్లకు తగిలినంటే అసలు తినలేము. ఎప్పుడు కానీ మనం బెల్లాన్ని కొంచెం మరగబెట్టి వేరే బౌల్లో వడిపోసుకోవాలి కంపల్సరీ. చూసారా నల్లగా ఎలా ఉందో. ఈ నువ్వుల ఉండలకు మంచి బెల్లం దొరుకుతుందండి. ఏ బెల్లమైనా కంపల్సరీ వడపోసుకోవాలి. దీన్ని ముదురు పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాము. చాలా ముదురు పాకం రావాలి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసుకుంటూ చూడాలి ముదురు పాకం వచ్చేంత వరకు. ఇప్పుడు ముదురు పాకం వచ్చింది చూడండి. ఇట్లా ముద్దలా రావాలి మన చేతికి. బెల్లము గిన్నెకేసి కొడితే సౌండ్ టంగ్మని వస్తుంది. అప్పుడే మనము నువ్వుల ఉండ కట్టుకోవడానికి పాకం రెడీ అయినట్లు. ఇందులో మనము పల్లీలు, నువ్వులు వేసేసుకుందాము. స్టవ్ కట్టేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టుకోవాలి. చల్లారితే మళ్ళీ రావు. ఒకవేళ చల్లారినా మళ్ళీ స్టవ్ మీద పెట్టి లైట్గా వేడి చేసుకోండి. త్వరగా కట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టాలండి. చేతి ఎట్లాగో వేడి కాలుతుంది, అయినా తప్పదు. త్వరగా కట్టేసుకోవాలి. ఒక ఇద్దరుంటే తొందరగా అయిపోతుందండి ఉండలు కట్టడం. అని ఒక నెల కానీ 2 నెలలైనా నిల్వ ఉంచుకోవచ్చు. అస్సలు ఖరాబు కావు ఉండలు. డైలీ ఒకటి తినండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి. మన బోన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. చలికాలం మాత్రం కంపల్సరీ తినండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టగలరు. ఒక నెల రోజులు కంపల్సరీ తినండి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా చేతికి ఆయిల్ రాసుకుంటా చేసుకోండి. అంటే చేతికి అనేది వేడి అనేది ఎక్కువ తలగదు. ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. మనకు ఎంతో బలాన్నిచ్చే రాగి లడ్డు అండి. ఒక 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని 1.5 నెయ్యి వేసి ఇందులో వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
పిండి అనేది మాడిపోకుండా చూసుకోండి. సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. చిన్నగా పెట్టుకొని నెమ్మదిగా వేపుకోండి. ఈ విధంగా వేపి దీన్ని తీసి వేరే బౌల్లో పెట్టేసుకుందాము. ఇదే బౌల్లో ఇంకా కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక హాఫ్ కప్పు బాదం, ఒక హాఫ్ కప్పు కాజు అండి. మీ ఇష్టము, ఉంటే ఎక్కువని వేసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. ఒక నెయ్యితోనే చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం వేస్తున్నానండి. ఒక్కొక్కసారి మనకు లేకున్నా పర్వాలేదు, చేసుకోవచ్చు. వీటిని దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. మన హెల్త్కి చాలా మంచిదండి రాగి లడ్డు. మరీ ఎండాకాలం కంపల్సరీ తినాలి. మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇవి డైలీ ఒకటి తినండి. ఒక చిన్న కప్పు వాటర్ తీసుకొని అదే బౌల్లో వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి 1.5 బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల రాగి పిండికి 1.5 బెల్లం అండి. కరెక్ట్ సరిపోతుంది. మీకు తీపి తక్కువ తినాలనుకునే వాళ్ళు 1 కప్పు కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ తినాలనుకుంటే 2 కప్పులు కూడా యాడ్ చేయండి, పర్వాలేదు. స్వీట్ అనేది కొంచెం తీపిదనం ఎక్కువ వస్తుంది. దీన్ని పొంగొచ్చే వరకు మరిగించిన తర్వాత వేరే బౌల్లో దీన్ని మళ్ళీ వడపోసుకుందాము. ఎందుకు అంటే కొంచెం ఉష్క అనేది ఉంటుందండి కంపల్సరీ బెల్లంలో. మనం జాగ్రత్త చూసుకోవాలి. కొంచెం చెత్త అయినా ఏదైనా ఉంటుంది. వేరే కడాయిలో వడపోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఈ బెల్లాన్ని కలుపుకుందాము. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇంతే, ఒక పొంగు వచ్చేటట్టు చూసుకోండి. ఇందులోకి ఇలాచీ పౌడర్ వేద్దాము. మంచి ఫ్లేవర్ కోసం అండి. ఇలాచీ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ రాగి పిండి, కాజు బాదం వేసి కలిపేసుకోవడమే. స్టవ్ కట్టేసుకొని కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాతనే నెమ్మదిగా కట్టుకోండి. ఏం గట్టిగా ఏం కాదు. మొత్తం కలిపేసుకోండి. మనకు కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం లైట్గా చల్లారనివ్వండి. చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఉండలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. పానకంలో పిండి మంచిగా కలిసేంత వరకు కలపండి. కొంచెం చల్లారనివ్వండి. మరీ వేడి మీద మనం కట్టలేము. కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టేసుకుందాము. స్టవ్ కట్టేసి బాండిని పక్కన పెట్టేసుకొని ఉండలు కట్టేసుకుందాము. చూసారా, ఈ విధంగా ఒక్కొక్కటి కట్టేసుకోండి. ఈ రాగి లడ్డూలు ఖచ్చితంగా డైలీ ఒకటి తినండి. ఈ రాగి లడ్డూలు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.